హాయ్ అండి, హలో అందరికీ. వింటర్లో మాత్రం ఎవ్రీడే మాకు ఈ విండోస్ క్లీనింగ్ వర్క్ అయితే తప్పదు. ఎందుకంటే మాకు ఇక్కడ విండోస్ గ్లాసెస్ అన్ని ఇలాగా కండెన్సేషన్ ఫామ్ అయిపోయి ఉంటుంది. అదంతా ఎవ్రీడే గానీ క్లీనింగ్ చేయలేదా మొత్తం ఫంగస్ ఫామ్ అయిపోతుంది. సో ఎప్పటికప్పుడు గ్లాసెస్ కి మాయిస్ట్ అనేది లేకుండా మనం క్లీన్ చేసుకోవాలి. నేనైతే ఇప్పుడు ఈ గ్లాసెస్ ని ఒక సాఫ్ట్ మైక్రోఫైబర్ క్లాత్ ని తీసుకొని మొత్తం వైప్ అవుట్ చేస్తున్నాను. మనం ఇంట్లో కానీ డీహ్యూమిడిఫైయర్స్ యూస్ చేసినా ఈ ప్రాబ్లం కొంతవరకు తగ్గుతుంది. ఇంకా మనం ఇంట్లోనే క్లాత్స్ డ్రై చేసుకోవడం ఇలాంటివన్నీ చేస్తూ ఉంటాం కదా. ఇక్కడ మనం బయట మాత్రం డ్రై చేయకూడదు కదా క్లాత్స్. సో అది కూడా ఒక ప్రాబ్లం అనమాట. ఇంట్లో హ్యూమిడిటీ అనేది పెరుగుతుంది. సో ఫ్రీక్వెంట్ గా గ్లాసెస్ అయితే మనం ఓపెన్ చేస్తూ మళ్ళీ క్లోజ్ చేస్తూ ఉండాలి. పర్ డే అట్లీస్ట్ 4-5 టైమ్స్ మనము అప్పుడు 10 మినిట్స్ అప్పుడు 10 మినిట్స్ అలా అన్ని డోర్స్ ఒకేసారి ఓపెన్ చేయడం వల్ల ఏంటంటే ఎయిర్ సర్క్యులేట్ అవుతుంది. సో అలాంటప్పుడు కూడా కొంచెం ఈ ప్రాబ్లం తగ్గుతుంది అనమాట. జనరల్ గా మాయిస్ట్ ఫామ్ అవుతూ ఉంది, కానీ ఆ రోజు మాత్రం చాలా ఎక్కువ ఉంది. ఎందుకు అంటే అది టెరెస్ ఫ్లోర్ అవటాన విండ్ స్పీడ్ ఎక్కువ ఉందని చెప్పేసి ఆ రోజంతా అసలు డోర్స్ ఓపెన్ చేయలేకపోయాము. ఓపెన్ చేస్తే ఫుల్గా చల్లనమాట. దానివల్ల మాయిశ్చర్ ఎక్కువైపోయింది. కన్సిస్టెంట్ టెంపరేచర్స్ మెయింటైన్ చేస్తూ ఉంటే ఈ ప్రాబ్లం ఎక్కువ ఫేస్ చేయాల్సిన పని ఉండదు. సో మనం అడపదడప డోర్స్ ఓపెన్ చేస్తూ క్లోజ్ చేస్తూ ఉండాలన్నమాట. హీటర్స్ కూడా ఎక్కువ టెంపరేచర్స్ పెట్టకూడదు, ఒకేసారి ర్యాపిడ్ చేంజ్ ఉండకూడదు అనమాట టెంపరేచర్స్లో. ఇంకా కిచెన్, బాత్రూమ్స్ వీటిలో కూడా ఎయిర్లో ఎక్కువ హ్యూమిడిటీ లేకుండా ఉండడానికి మనము ఆ వెంటిలేషన్ ఫ్యాన్స్ మాత్రం యూస్ చేస్తూ ఉండాలి. మనకి ఇండోర్ ప్లాంట్స్ పెంచుకునే అలవాటు ఉంటే మాత్రం అవి కూడా కొంత మాయిశ్చర్ని రిలీజ్ చేస్తాయి ఎయిర్లోకి. సో అవి కూడా విండోస్ దగ్గరలో ఎక్కువ ప్లాంట్స్ ఉంటే మాత్రం అవాయిడ్ చేయడం బెస్ట్ అనమాట, విండోస్ దగ్గరలో ఉంచకుండా. జర్మనీకి కొత్తగా ఎవరైనా వచ్చుంటే వింటర్లో ఈ వీడియో అండ్ ఈ టిప్స్ చాలా యూస్ఫుల్ అనుకుంటున్నాను. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బై బై.